ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న దివ్యకి ఎక్కడ ఎలాంటి బెయిల్ వేయాలనేది బాగా తెలుసనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం దివ్య అయితే తనుజని కాకపడుతుందని చెప్పాలి లైవ్ లో. ఇక తనుజ ఈ రోజు అయితే చాలా ట్రెడిషనల్ గా రెడీ అయింది. ఇక ఇందులో భాగంగానే దివ్య వచ్చి తనుజ నన్ను జడేయమంటావా అంటే ఎస్ నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను దివ్య, ఎందుకు అంటే నాకు హాఫ్ శారీ మీదకి ఇలాంటి హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం, అంటే అయినా నీ డ్రెస్ చాలా బాగుంది, నువ్వు ఇంకా చాలా బాగున్నావు అంటూ దివ్య అయితే గనక జడేస్తూ మాట్లాడుతుంది. దీంతో తనుజ అంటుంది, ఈ రోజు నేను ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అంటే నేను కెప్టెన్సీ కంటెండర్లో లేను, సో నా మూడ్ అయితే సూపర్గా ఉంటుంది, నేను ఎవరితోని ఎలాంటి గొడవలు ఎట్టుకోను, అలాగే ఎట్టుకోదలుచుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. సో ఎలాగైనా ఈ వారం నేనైతే ఒక విధంగా ఫ్రీ అయిపోయాననే చెప్పాలి, అందుకే నాకు ఇష్టమైన ఈ కాస్ట్యూమ్ని వేసుకున్నాను, అందుకే ఇంత అందంగా రెడీ అవుతున్నాను అంటే ఈలోగా దివ్య అంటుంది, నిజానికి చెప్పాలి అంటే తనుజ నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంటుంది, ముఖ్యంగా నీకు ఏ డ్రెస్ అయినా చాలా బాగా సెట్ అవుతుంది అంటూ తనుజాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది దివ్య. సో దివ్య తనుజ అంటే అస్సలు పడేది కాదు, కానీ ఎప్పుడైతే మొన్న లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ లోకి వెళ్ళి తర్వాత అనుకుందో ఏంటో నేను కంపల్సరీగా తనుజాని టార్గెట్ చేస్తే బయటకు వెళ్ళిపోతాను, తప్పకుండా బయటకి పోర్ట్రేట్ అయ్యింది నేను తనుజాని టార్గెట్ చేయడం వల్ల, కాబట్టి నేను తనుజకి ఎంత క్లోజ్గా ఉంటే అంత మంచిదని ఫిక్స్ అయిందేమో, సో అందుకే తనుజ ఎక్కడుంటే అక్కడ తనుజ భజన చేస్తుంది దివ్య. మరి మొత్తానికి దివ్య ఇంతలా మారటానికి కారణం ఏమై ఉంటుంది అనేది మీరు కూడా కామెంట్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.